మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రను తిరగరాయాలన్నా చిరంజీవి గారి తర్వాతేనండి ఎవరైనా. ఎందుకంటున్నానంటే ఈ సినిమా ఎప్పుడైతే చిరంజీవి గారితో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందని నాకు తెలిసిన తర్వాత నేనైతే మాత్రం అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఇంతకుముందు దాదాపు 8 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయన్నమాట. అతని మొట్టమొదటి సినిమా పటాస్ సినిమా నుంచి నందమూరి బాలయ్య నటించిన సినిమా దాకా మనం చూసినట్లయితే అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లే అనమాట. ఒక్కో మెట్టు ఎదుగుకుంటూ అతని సినిమాల పరంగా చిన్న హీరోల నుంచి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వరకు తీసిన సినిమాలు చూస్తే అద్భుతమైన కలెక్షన్లతోని ఒక సినిమా దర్శకుడికి కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే అది అందరి వల్ల కాదండి, అందరు డైరెక్టర్ వల్ల కాదు, కొందరికి మాత్రమే ఆ అదృష్టం అనేది దక్కింది అనమాట. ఆ జాబితాలో ముఖ్యంగా రాజమౌళి గారు తర్వాత అనిల్ రావిపూడికి కూడా ఈ మధ్య ఫ్యాన్స్ అనేది చాలా ఎక్కువయ్యారండి. ఎందుకంటే అతను తీసే సినిమాలు చాలామంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్లకు ఉంటారు, హీరోలకు ఉంటారు, కానీ కొంతమందికి మాత్రమే దర్శకులకు ఫ్యాన్స్ అనేది ఏర్పడతారు అన్నమాట. అయితే మనశంకర వరప్రసాద్ ఈ సినిమా మరి వాళ్ళు ఇంతకుముందు అగ్రిమెంట్ సినిమా రిలీజ్ అవ్వకుండా ఓటీటీలకు ఒక అగ్రిమెంట్ అనేది రాపిచ్చేసుకుంటారు అన్నమాట. అంటే ఇన్ని రోజులల్లా ఈ సినిమాని మీరు ఓటీటీలో తీసుకోవచ్చు అని. దాదాపు ఇంచుమించు ఒక నెల రోజులు సంక్రాంతి సందర్భంగా 12వ తారీఖున జనవరి 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి కూడా కలెక్షన్ల పరంగా చూస్తే ఆల్మోస్ట్ మొత్తం మీద 3-4 కోట్ల రూపాయల కలెక్షన్ లాగుతుందటండి. 3-4 కోట్ల రూపాయల కలెక్షన్ అనేది ప్రతిరోజు కూడా అంత కలెక్షన్ చేస్తుందంటే అంటే చాలా థియేటర్లలో ఇప్పటికి కూడా చూసిన వాళ్ళే రిపీట్ మళ్ళీ చూస్తూ ఈ సినిమా కలెక్షన్లు ఇంకా పెంచుతున్నారన్నమాట. అయినా సరే ఇప్పుడు ఓటీటీలోకి 11వ తారీఖున ఈ సినిమా అనేది స్ట్రీమింగ్ అవుతుందంటే నా వరకు అయితే మాత్రం నాకు చాలా బాధ కలుగుతుంది. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజులలో ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కనీసం 100 రోజులు దేవుడికి కానీ 50 రోజులు ఆటమే కనమైపోతుందండి. ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయినా సరే, సినిమా యావరేజ్ కాదు ఫ్లాప్ అయినా కానీ మ్యాక్సిమం 100 రోజులు కూడా ఆడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా రికార్డులు సృష్టించినా సరే కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే కనీసం 50 రోజులు ఆడే పరిస్థితి లేదన్నమాట. మరి మనశంకర వరప్రసాద్ సినిమా ఇంకా కలెక్షన్లు ఇంత భారీ కలెక్షన్లు వస్తున్నా కానీ ఓటీటీలోకి వెళ్ళిపోయి అసలు 50 రోజులు కూడా ఈ సినిమా ఆడిద్దా లేదా? ఎందుకంటే ఓటీటీలోకి వెళ్ళిపోయిందంటే ఇక మన ఇష్టం, ఎప్పుడైనా సినిమాను చూసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మరీ దరిద్రం ఏంటంటే అక్కడ సినిమా థియేటర్లో రిలీజ్ అయిందో లేదో 24 గంటల తిరక్క ముందే సెల్ ఫోన్లోనూ చాలామంది డౌన్లోడింగ్ చేసుకొని కొన్ని వెబ్సైట్ల ద్వారాగా సినిమాను చూసేస్తున్నారు అనమాట. ఇది మరీ దరిద్రం. చాలా వరకు కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి అంటే ఇలాగ కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా దెబ్బ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 30 రోజులు పూర్తయిందో లేదో ఓటీటీలోకి వచ్చేసింది. మరి కలెక్షన్లు భారీ కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి, సినిమా థియేటర్లలో ఆడుతూనే ఉంది, జనాలు వెళ్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, రిపీట్ మళ్ళీ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చాలా థియేటర్లలో తీసేయాల్సిన పరిస్థితి దాపరిస్తుంది అనమాట. నాకు నచ్చంది ఏంటంటే సినిమా థియేటర్లో పస పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక సినిమా థియేటర్లోకి జనాలు ఎవరు రావట్లేదు అనుకునే సమయంలో మీరు తీసేసినా ఏం కాదు, అంటే తీసేసి ఓటీటీలో వేసేసినా ఏం కాదు. కానీ సినిమా థియేటర్లో ఆడి జనాలు చూస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని మన టీవీలో మనం చూసే పరిస్థితికి వచ్చేసినప్పుడు ఇక అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఏ హీరో సినిమా అయినా ఏ సినిమా అయినా కానీ ఇక థియేటర్లో ఏమాడిద్ది అంటే నా బాధ ఏంటంటే ఒక రీజనల్ సినిమా దాదాపు 378 కోట్ల రూపాయలు పైగా సంపాదించిన సినిమా, 400 కోట్ల రూపాయలు చెరువులో దగ్గరలో ఉన్న సినిమా అప్పుడే ఓటీటీలోకి ఎందుకు ఇచ్చేసినారు అన్నట్టు కనిపించింది అనమాట. కానీ వీళ్ళు సినిమా థియేటర్లోకి రిలీజ్ కాకముందే ఓటీటీలో అగ్రిమెంట్ అనేది రాపిచ్చేసుకుంటారు అన్నమాట. కాబట్టి ఏదైనా రూల్సే కాబట్టి అగ్రిమెంట్ను కూడా పాటించాలి. కాబట్టి ఎంత కలెక్షన్లు లాగినా థియేటర్లలో ఎంత కలెక్షన్లు లాగుతున్నా సరే వీళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా సినిమా అనేది వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చేసింది అనమాట. సరే, ఈ విషయాన్ని కాసేపు మనం పక్కన పెట్టినట్లయితే చిరంజీవి గారి కూతురు సుస్మిత గురించి మనం ఒక మాట చెప్పాలండి. ఒక అమ్మాయి, ఒక మహిళ, అంటే మహిళలు కూడా ప్రతి ఒక్క రంగంలో మగవాళ్లకు ఏమాత్రం తక్కువ కాకుండా అన్ని రంగాలలోనూ వాళ్ళు ముందుండాలి, ఏ రంగంలోనే సరే వాళ్ళు ముందుండాలి అన్న ఉద్దేశంతోనే
మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు. ఆమె ఇంట్లో కూర్చొని తన కుటుంబాన్ని పిల్లలు చూసుకోవచ్చు. కానీ నా వంతు సహాయంగా నేను కూడా సినిమా రంగంలో ఒకవేళ ఉన్నట్లయితే సినిమాలో పనిచేసే కార్మికుల నుంచి సినిమా యాక్టర్ల నుంచి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఒక 5-6 నెలల పాటు ప్రతి ఒక్కరికి కూడా ఒక వృత్తిని కల్పించవచ్చు అన్న ఉద్దేశంతోనే సుస్మిత కొనిదెల గారు ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం, అంటే సినిమా నిర్మాతగా మంచి నిర్ణయం తీసుకోవడం అనేది నాకు చాలా బాగా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. అంతేకాకుండా కొంత డబ్బుని సమకూర్చుకొని మరీ బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా కొనిదెల సుస్మిత గారు ఈ సినిమాని నమ్ముకొని, ముఖ్యంగా చిరంజీవి గారి కూతురు కాబట్టి చిరంజీవి గారిని నమ్ముకొని ఒక మంచి డైరెక్టర్ని మంచి కథని ఎన్నుకొని ఈ సినిమా తీసినందుకు చాలామందికి వృత్తిని కల్పించినట్టయింది. సినిమా రంగంలో కూడా ఒక అమ్మాయి మంచి సినిమా తీసిందనే ఒక పేరు కూడా వచ్చినట్టయింది అనమాట. మనం సినిమా ఇండస్ట్రీలో చాలామందిని చూసాం. చాలామంది హీరోల కూతుర్లు కావచ్చు, వాళ్ళు సినిమా హీరోయిన్లు అయ్యారు, సినిమా డైరెక్టర్లు అయ్యారు, సినిమా నిర్మాతలకు కూడా మారారన్నమాట. అదేవిధంగా మెగాస్టార్ గారి కూతురు సుస్మిత గారు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒక మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట. దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే దాదాపు నాకు తెలిసి ఇప్పుడు 9 సినిమాలకి దర్శకత్వం వహించి 9 సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్లతోని ఏ సినిమా కూడా ఇంతవరకు ఫ్లాప్ అంటూ ఎరగకుండా చిన్న చితక సినిమాల కాంచి స్టార్ట్ చేసుకొని మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి ఒక అగ్ర హీరోలతో సహా కూడా, అంటే వెంకటేష్ గారితో దాదాపు ఒక 3 సినిమాలు ఏం చేసిండు. అంతేకాకుండా నందమూరి బాలయ్యతోని కూడా ఒక సినిమా ఏం చేసినట్టుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా మనశంకర వరప్రసాద్ ఈ సినిమా చేసి అతనేంటో నిరూపించుకున్నాడు అనమాట. దాదాపు 378 కోట్ల రూపాయల కలెక్షన్లు అంటే ఇది నాట్ ఇన్ జోక్. విక్టరీ వెంకటేష్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే వెంకటేష్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే ఏ హీరో అయినా కానీ అతను నిన్న మొన్నటి కాంచి కాదు, దాదాపు ఒక దశాబ్ద కాలం కాంచి కూడా, అంటే ఇంచుమించు దశాబ్ద కాలం కాంచి కూడా మల్టీ స్టార్ సినిమాలు రావాలని చెప్పి అతనికి కూడా ఒక బలమైన కోరిక ఉందండి. ఎందుకంటే గతంలో మనం ఎన్నో సినిమాలలో మనం చూసాం. కమల్ హాసన్ వెంకటేష్ గారితో ఒక సినిమాలో చేశారు. అలాగే మహేష్ బాబు వెంకటేష్ గారు కూడా ఒక సినిమాలో చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వెంకటేష్ గారు కూడా ఒక సినిమాలో చేశారు. వెంకటేష్ వరుణ్ తేజతోని దాదాపు ఒక 2 సినిమాలు ఏం చేశారు. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా చేశారనమాట. ఇలాగా అతనికి కూడా ఒక బలమైన కోరిక అనేది ఉందన్నమాట. అందరి హీరోలు కలిసి ఒక మల్టీ స్టార్ మూవీస్ అనేది వస్తే ఏ సినిమా అయినా సరే ఇంచుమించు ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఒక నమ్మకం అనేది ఆయనకు ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26వ తారీఖున రిలీజ్ కాబోతుందండి. అంటే ఈ సంవత్సరం మెగా కుటుంబం నుంచి దాదాపు ఇంకొక 3 సినిమాలు రాబోతున్నాయి అనమాట. మార్చి 26వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రేక్షక ఆదరణ పొందిద్దని ఒక నమ్మకం అయితే నాకు ఉందన్నమాట. చివరిగా ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ, ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయండి. ఎందుకంటే చికిరి అనే సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్ని కోట్ల మిలియన్ల వ్యూస్ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక్క సాంగు రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అసలు ఎవరు ఊహించలేరు. అందుకనే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయన్నమాట. ఆ అంచనాలు అనేది మాటల్లోనైతే చెప్పలేము. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఇంచుమించు ఈ సంవత్సరం మొత్తం కూడా మెగా అభిమానులకు మాత్రం ఒక మంచి పండగని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నారంటే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ ఎంత ఘన విజయం సాధించిందనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాగే మార్చి 26వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఓరా మాస్ కలెక్షన్లు అయితే రావచ్చు. అంతేకాకుండా పెద్ది మూవీ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ పైన కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దాదాపు ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని అత్యధికమైన గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి చేసుకొని మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా కూడా త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మెగా అభిమానులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.